ఇది ఒక వాటర్ ఫిల్టర్ మనం చూస్తున్నాం కదా. ఇక్కడ ఒక వాటర్ ఫిల్టర్ ఉంది. మనం ప్యూరిఫైర్ కోసం ఇంట్లో ఎంతో ఖర్చు పెట్టి ఇలాంటి ఫిల్టర్స్ ఏర్పాటు చేసిన తర్వాత తాగేందుకు ఆ వాటర్ తాగుతాం. కానీ కమర్షియల్గా మనం వాడుకోవడానికి చాలా తక్కువ మంది ఉంటారు. కానీ ఆఫీస్లో కూడా ఇలాంటి వాటర్ ఫిల్టర్ని ఏర్పాటు చేస్తే తక్కువ ధరకు మనకి 30 లీటర్లు కావచ్చు, 40 లీటర్లు కావచ్చు, లేదంటే 10 లీటర్లు, 20 లీటర్లు ఇలా బబుల్స్ కూడా మనం బయట కొనుక్కుంటాం. కానీ ఈ వాటర్ ఫిల్టర్ వల్ల చాలా తక్కువ అఫోర్డబుల్ ప్రైస్లోనే చాలామందికి మన ఆఫీస్లో కావచ్చు, అపార్ట్మెంట్స్లో కావచ్చు, ప్రతి ఒక్కరికి నీటిని అందించే సౌకర్యాన్ని కల్పించారు కరుణాకర్. వారిని అడిగి తెలుసుకుందాం. సరే, అసలు ఏంటి ఈ ఎక్విప్మెంట్, ఏంటి ఈ మిషనరీ, ఏంటి దీనివల్ల ఎటువంటి లాభం ఉంది, వాటర్ ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతుంది? బేసికల్గా ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే బయట మనము వాటర్ బబుల్స్ కొంటున్నాం. సో వాటర్ బబుల్స్ కొనేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే 100 రూపాయల వరకు ఒక్కొక్క కాస్ట్ కంపెనీని బట్టి 50 రూపాయలు, 100 రూపాయలు, 70 రూపాయల బబుల్ 20 లీటర్ బబుల్ ఇస్తారు. సో మేమేమంటామంటే మీకు ఆ వాటర్ క్వాలిటీ ఎక్కడ నింపిరో తెలియదు. ఓన్లీ బ్రాండెడ్ కంపెనీస్ ఎవరు 2-3 కంపెనీలు తప్ప మిగిలిన వాళ్ళ క్వాలిటీ తెలియదు. ఈ బ్రాండెడ్ కంపెనీస్ కూడా నుంచి ఎక్కడి నుంచో వాటర్ని తీసుకొస్తున్నాయి, మైనింగ్ చేస్తున్నట్టు ఉన్నాయన్నమాట. ఎక్కడి నుంచి దూరం నుంచి మనం ఏం చేస్తున్నామంటే ఆ వాటర్ అక్కడి నుంచి లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది అని చెప్పి మేము కాస్ట్ ఎఫెక్టివ్గా ప్యూరిఫైడ్ అనమాట. ఒకవేళ మీ ఆఫీస్ ఉందనుకోండి, రోజుకు 4 క్యాన్ల వాటర్ వాడుతున్నారు అంటే 80 లీటర్లు వాడుతున్నారు. ఈ ఫిల్టర్ కేవలం గంట సేపట్లో మీకు 50 లీటర్లు ఇస్తుంది. ఓకే, అండ్ మీకు 80 లీటర్లు కాదు 800 లీటర్లు తీసుకోవచ్చు దీంతో. ఓకే, తర్వాత ఏమవుతుందంటే మీ వాటర్ను దీంట్లో మీ వాటర్ క్వాలిటీని బట్టి సెట్ చేస్తాం మేము. ఇప్పుడు అన్ని దగ్గరలో ఆర్ఓ వాటర్ అవసరం లేదు. ప్రతి ఆఫీస్లో ఆర్ఓ వాటర్ అవసరం. మీకు మున్సిపల్ వాటర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మంజీరా వాటర్ అంటాం కదా, మున్సిపల్ వాటర్, దానికి రివర్స్ ఆస్మోసిస్ అవసరం లేదు. సో మీకు సింప్లిఫైడ్ ఫిల్టర్తోనే మీకు ఇస్తాం. అంటే కాస్ట్ మేము 10,000 రూపాయల నుంచి మొదలు పెట్టుకుంటే 50,000 రూపాయల వరకు మీ ప్రాబ్లమ్ని బట్టి, లోకల్లో ఉన్న వాటర్ రిసోర్స్ని బట్టి ఇవ్వగలుగుతాం. మీరు ఒకవేళ బోర్వెల్ వాటరు దాంట్లో చాలా హెవీగా హార్డ్నెస్ ఉంది, లేకపోతే ఫ్లోరైడ్ ఉంది, అప్పుడు మాత్రమే మేము రివర్స్ ఆస్మోసిస్ వాడతాం. మున్సిపల్ వాటర్ వీ డోంట్ రికమెండ్ రివర్స్ ఆస్మోసిస్. మాకు అల్ట్రా ఫిల్టరేషన్ అనే ఒకటి ఉన్నది. దాంట్లో మీకు కావాల్సింది ఏంటంటే ఆర్గానిక్ కంపోనెంట్స్ వల్ల కలరు, స్మెల్ తీసేయాలా, లేకపోతే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా తీసేయాలని యూవీ లైట్ యూస్ చేస్తాము. దీంట్లో కింద స్టోరేజ్ ఉంటుంది, ఈ ట్యాంకులో స్టోర్ ఉంటుంది. ఎనీ టైం 40 లీటర్ల వాటర్ స్టోర్ ఉంటుంది. సో కంటామినేషన్ అయ్యే ఛాన్సే లేదు. తర్వాత బయటికి వెళ్ళి నీవు డిపెండెన్స్ అవసరం లేదు. ఎనీ టైం మీరు వాటర్ ఫాసెట్ ఓపెన్ చేస్తే నీళ్ళు ఉంటాయి. సో మీరు రోజుకు 4 ట్యాంకర్లు, మీరు ఒకవేళ 4 క్యాన్లు బయట కొనే బదులు ఈ ప్యూరిఫైర్ మీరు కిచెన్లో పెట్టుకున్నారనుకోండి, దట్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఒక ఫ్యామిలీకి కూడా ఇవ్వడానికి అవకాశం ఉందా? ఇండివిజువల్గా ఒక ఫ్యామిలీకి ఇవ్వచ్చు, లేదంటే అపార్ట్మెంట్లో ఇవ్వచ్చు? ఎస్, అపార్ట్మెంట్కి సొల్యూషన్ ఉంది, కాలనీకి సొల్యూషన్ ఉంది, ఇండివిజువల్ ఫ్యామిలీకి కూడా సొల్యూషన్ ఉంది. వాటర్ గురించి ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఉంది నా దగ్గర. ఒక పెద్ద అపార్ట్మెంట్ నుంచి 0 డిశ్చార్జ్ చేయాలనుకున్నారనుకోండి, వాళ్ళు డ్రింకింగ్ వాటరు, యూటిలిటీ వాటరు, తర్వాత ఫ్లషింగ్ కోసం యూజ్ చేసి ఒక చుక్క నీళ్ళు కూడా బయటకు పోద్దాం అనమాట. అంటే నాట్ ఓన్లీ వర్షం నీళ్ళే కాదు, వాళ్ళు వాడిన నీళ్ళు కూడా బయటకు పోకుండా చేయొచ్చు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాము, టాయిలెట్ ఫ్లషింగ్ చేస్తున్నాం. రోజుకు 4 సార్లైనా టాయిలెట్ ఫ్లష్ చేస్తాం. ఓకే, సో యూరిన్ పోతే కూడా ఫుల్ ట్యాంక్ మనం ఫ్లష్ చేస్తున్నాం. మనం దానివల్ల 5 లీటర్ల నీళ్ళు వేస్ట్ అవుతున్నాయి. ఆ నీళ్ళు ఏమి ఫ్రెష్ వాటర్. ఒకవేళ ఈ నీళ్ళనే మనం రీసైకిల్ వాటర్ వాడుకుంటే ఒక అపార్ట్మెంట్లో, ఎందుకంటే అపార్ట్మెంట్లో ఎవ్రీబడి అఫోర్డబుల్ కదా, ఒక టెక్నాలజీ యూజ్ చేసుకుంటే దాని వల్ల మీకు రీసైకిల్ చేసుకోవచ్చు. ఈ రీసైకిల్ వాటర్ మనం గార్డెనింగ్ యూజ్ చేస్తాం చెట్లకు, అది న్యూట్రియంట్ వాటర్ అవుతుంది కదా. అట్లా ఒక ఏమంటారంటే లైఫ్ సైకిల్. సో వాల్యూ సైకిల్ అంటాం, చూసినారు. ఇది 1 by 1 వాల్యూ సైకిల్ ఇస్తే అసలు మనకు బయట నుంచి ఏ దాని మీద కూడా మనం ఆధారపడాల్సిన అవసరమే లేదు. ప్రధానంగా మనము నీళ్ళ కోసం 20 నుండి మార్కెట్లో వాటర్ బాటిల్ కొనుక్కోవడం, 1 లీటర్ బాటిల్ కొనుక్కుంటే 20 రూపాయలు అవుతుంది. కానీ మీ దగ్గర చీప్ అండ్ బెస్ట్గా ఎంతకి ఇవ్వగలుగుతారు? సేమ్ క్వాలిటీ వాటర్. నేను గత 20 సంవత్సరాల నుంచి కొన్ని కోట్ల మందికి ఈరోజు కూడా ప్రతిరోజు నా దగ్గర ఎవరంటే నా టార్గెట్ అంతా అన్అఫోర్డబుల్, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్. అందుకే నాది సోషల్ యాక్టివిటీ కాబట్టి నేను సేమ్ క్వాలిటీని, మీరు ఎనీ బ్రాండ్ వాటర్ తీసుకురండి, నా వాటర్ తీసుకోండి. మీరు బయట కొన్న వాటర్ 20 రూపాయల లీటరు, నేను 20 పైసల లీటర్ ఇస్తాను. సేమ్ నాకు దానికి క్వాలిటీలో మీరు ఎవరైనా డిఫరెన్స్ ఉందని చెప్తే నేను ఓకే, ఐఎమ్ రెడీ. సేమ్ క్వాలిటీ వాటర్ అట్ అఫోర్డబుల్ టు ద కామన్ మ్యాన్, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్. వీళ్ళు డబ్బులు ఎంత సంపాదిస్తున్నారో నాకు తెలీదు, బట్ నాకు మాత్రము ఒక సస్టైనబుల్ డబ్బు సంపాదించడం కంటే ఒక హ్యాపీనెస్ ఉంది. మళ్ళీ నాకు సస్టైనబిలిటీ ఉంది. 20 పైసలలో నేను జనాలకు ఫ్రీ కూడా ఇవ్వగలుగుతా. ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే నా దగ్గర పనిచేసే ఎంప్లాయీకి జీతం ఇవ్వలేను, కరెంటు బిల్లు ఫ్రీగా అడగాల్సి వస్తుంది గవర్నమెంట్ను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఫ్రీ, నో ఫ్రీ, నాకు ఫ్రీ అవసరం లేదు, బట్ ఐఎమ్ మేకింగ్ అఫోర్డబుల్. దట్ ఈస్ ద సక్సెస్ స్టోరీ ఆఫ్ స్మార్ట్.
చాలామంది వాటర్ క్యాన్లు కానీ లేదంటే పైపులు యూజ్ చేసినప్పుడు దాంట్లో మట్టి పేరుకుపోతుంది, ఇబ్బంది అవుతుంది. వాటికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి? సో బేసిక్గా మనము బోర్వెల్ వాటర్ యూజ్ చేస్తాం కదా, మనకు బోర్వెల్ ఇచ్చినప్పటి నుంచి బోర్ వేసినప్పటి నుంచి పైకి మొత్తం స్కేలింగ్ వచ్చేస్తుంది కదా. ఆ స్కేలింగ్ కూడా నా దగ్గర టెక్నాలజీ ఉంది అనమాట, న్యాచురల్ వాటర్ టెక్నాలజీ, నో కెమికల్ వాడకుండా ఏం లేకుండా. ఇప్పుడు ఇది ఒక ఇంచున్నర పైప్, ఈ ఇంచున్నర పైపు పావించి అయింది ఒక 5 ఏళ్ళ తర్వాత. సో ఆ పావించి అయిపోయిన తర్వాత ఏమైపోతుందంటే మీ ట్యాపులు ఇవన్నీ ఖరాబ్ అయిపోతుంటాయి కదా. వీటిలన్నీ కాకుండా ఈ ఇంచున్నర పైపును మళ్ళీ ఇంచున్నరకు తీసుకొని వస్తుంది వితౌట్ ట్రీట్మెంట్ కెమికల్. బట్ ఇట్ విల్ బి టేక్ లిటిల్ బిట్ టైం, 6 months to 1 year లోపల. నో కెమికల్, ఒక్కసారి ఫిట్ అండ్ ఫర్గెట్ సిస్టమ్ అనమాట, లైఫ్ టైం. ఒకసారి ఫిట్ చేస్తే దీనికి కరెంట్ అవసరం లేదు, ఏమవసరం లేదు. ఈ పర్టికులర్ ప్రోడక్ట్ నాకు 33 దేశాలలో ఎక్స్పోర్ట్ చేస్తున్నా. విదేశాల నుంచి డబ్బులు వస్తున్నాయి మనకు, ఇక్కడనే కొంచెం అవేర్నెస్ అనమాట, ఇంత కాస్ట్ అని అంటామని. బట్ ఇక్కడనే కొంచెం ఇబ్బంది ఉంది, కానీ వీఆర్ సెల్లింగ్ వరల్డ్ వైడ్. ఈ ప్రోడక్ట్ చాలా అద్భుతాలు చేస్తుంది అనమాట. ఎలా అనిపించింది సార్? ఇంత మంచి ప్రోడక్ట్ చాలా డిమాండ్ ఉంది, ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఈ ప్రోడక్ట్ తయారు చేయాలని ఎప్పుడు అనిపించింది, ఎందుకు? ఫీలింగ్ ప్రౌడ్ ఇండియన్. ఇండియాలో మేక్ ఇన్ ఇండియా రాకముందే మనం మేక్ ఇన్ ఇండియా చేస్తున్నాం అనమాట. వీఆర్ ఫీలింగ్ ప్రౌడ్ అనమాట. ఎనీవేర్ ఎక్కడికి వెళ్ళి ఒక సొల్యూషన్ ఇచ్చినాం అనుకోండి, మీరు దప్పిక అయిన వాడికి నీళ్ళు ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటాడు, ఆకలి అయిన వాడికి అన్నం పెడితే ఎంత బాగుంటుంది, ప్రాబ్లం ఉన్న వాడికి సొల్యూషన్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటాడో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అనమాట. అందుకే నాకు ప్రపంచవ్యాప్తంగా ఇన్ని రికగ్నైజన్స్ వచ్చినాయి. నాకు ఆల్మోస్ట్ 300 పైన అవార్డులు వచ్చినాయి. కారణం ఏంటంటే ఇదే, కలాం గారు మనకు మెంటరింగ్ చేశారు. ఆయన ఉద్దేశం ఏంటంటే లివబుల్ ప్లానెట్ ఎర్త్. లివబుల్ ప్లానెట్ ఎర్త్లో ఓన్లీ ఈ భూమి ప్రపంచము మనుషులకు మాత్రమే కాదు, సకల చరాచర జీవరాశులకు అన్నిటికీ ఈ ప్రపంచం ఉంది. చెట్లకు, పక్షులకు, జంతువులకు, వన్య మృగాలకు, వీటన్నిటికీ ఈ ప్రపంచం ఉంది. కాబట్టి వీటిలన్నిటిని మనం కలిపి వసుదైవ కుటుంబకం అంటున్నాం. ఈ వసుదైవ కుటుంబకం అంటే కేవలం మనుషులు మాత్రమే కాదు, సకల చరాచర జీవరాశులు, వాటన్నిటిలోనూ ఒక స్మైల్ ఇవ్వాలనేదే మన ఉద్దేశం. అండ్ వీఆర్ వర్కింగ్ ఆన్ దిస్ టైర్లెస్లీ, రెస్ట్లెస్లీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ విల్ టిల్ వీ రీచ్ అవర్ గోల్ అనమాట. ఎంతవరకు పాసిబిలిటీ అంతవరకు మనం పని చేస్తూనే ఉంటాం. ఎనర్జీ ఫుల్ లెవెల్స్ ఉన్నాయి అంతే. మీరు ఈ తయారు చేసిన ఈ మిషనరీ ఎంత కెపాసిటీ, అంటే ఎంతమందికి వాటర్ ఇవ్వగలుగుతుంది? అంటే 100s లేకపోతే 1000s అట్లా డిఫరెంట్. ఒక అపార్ట్మెంట్లో 100 ఫ్యామిలీస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉందా? మేము ఒక సింగిల్ పర్సన్ నుంచి మొదలు పెట్టుకుంటే, ఒక పర్సన్కి 5 లీటర్ల నీటర్ అవసరం అంటే 5 లీటర్ ప్లాంట్ ఉంది మా దగ్గర. ఒక కాలనీకి కావాలంటే 1 మిలియన్ లీటర్ అంటే 10 లక్షల లీటర్ల నీటిని చేసే కెపాసిటీ మన దగ్గర ఉంది. దీంతోపాటు మీరు చూసే ఉంటారు, కాశ్మీర్లో వరదలు వచ్చినా, కేరళలో వరదలు వచ్చినా, ఆంధ్రాలో వరదలు వచ్చినా, వెస్ట్ బెంగాల్లో వరదలు వచ్చినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం మాకే చెప్తుంది అనమాట. కారణం ఏంటంటే వీఆర్ ద క్రైసిస్ డిజాస్టర్ మ్యాన్. మా వాటర్ ప్యూరిఫైర్స్ ఇక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేస్తాం. బేగంపేటకు మాకు స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ఇస్తే ఇక్కడ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ చేసి 2014 సంవత్సరంలో కాశ్మీర్ మొత్తం నిండిపోయింది. కాశ్మీర్ లోయ మొత్తం సింగిల్ ఫ్లాష్ ఫ్లడ్తోనే మొత్తం ఇదైపోయింది. 3rd డే మాకు చెప్పారు, 4th డే మేము రీచ్ అయినాము. రీస్టోర్డ్ వాటర్. కేరళలో కూడా రీసెంట్గా 2018లో వరదలు వచ్చినాయి, అక్కడ కూడా మేము మళ్ళీ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇచ్చాము. వెస్ట్ బెంగాల్లో ప్రతి సంవత్సరం గంగా నదిని తీరంలో ప్రతి సంవత్సరం వరదలు వస్తాయి, అక్కడ మా మిషన్లు పనిచేస్తున్నాయి. సో టెక్నాలజీ వాటర్ గురించి వీ హ్యావ్ ఎవ్రీథింగ్ అండ్ మీరు ఏ నీళ్ళనైనా మీరు టాయిలెట్ వాటర్ను ట్యాప్ చేస్తాను నేను, మన దగ్గర ఆ టెక్నాలజీ కూడా ఉంది మన దగ్గర. బట్ విచ్ ఈజ్ నాట్ వయబుల్. టెక్నాలజీ ఉంది, ఎక్కడైతే లేదనుకోండి, అదర్ సోర్స్ ఏం లేదు, దట్ ఈజ్ ఆల్టర్నేట్ అనమాట. బట్ బెస్ట్ టెక్నాలజీ, సింపుల్ టెక్నాలజీ ఉన్నప్పుడు వీ విల్ మేక్ ఇట్ సింపుల్ అండ్ ఈజీ ఫర్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. మొత్తంగా ఇటువంటి మిషనరీలు కనుక మనం ఏర్పాటు చేసుకుంటే తాగేందుకు కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన వాటర్ ఇక్కడ మేము ఇస్తాము. ఇక్కడ స్టోరేజ్ చేసుకోవడానికి కూడా పెద్దగా ఒక మనకి ఇక్కడ న్యూమాటిక్ ట్యాంక్ ఉంటుంది చూడ, ఇది కూడా ఇది స్టోరేజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఇవన్నీ కూడా న్యాచురల్గా ఎలాంటి కెమికల్ లేకుండా న్యాచురల్గానే వీటన్నిటిని కూడా ప్యూరిఫై చేస్తుంది. వీటిని కనుక మనం యూటిలైజ్ చేసుకుంటే 20 రూపాయలకు వాటర్ బాటిల్ బయట కొనుక్కునే బదులు కేవలం 20 పైసలకు కూడా మనం కొనుక్కునేందుకు అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరి కూడా తాగునీరు అందించాలి, ప్రతి ఒక్కరూ జీవించాలి. ఈ భూమిపైన మనుషులే కాదు, ప్రతి జంతువు, పక్షులు, ప్రతి ఒక్కటి కూడా మేము నీళ్ళు ఇచ్చేందుకు అవకాశం ఉంది అని చెప్తున్నారు. అంతేకాకుండా ఎక్కడైతే వరదలు వచ్చి ముంపు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కూడా మేము సర్వీస్ చేసాం. వారికి కూడా ఆ నీటిని పరిశుభ్రపరచడం కానీ లేదా స్టోరేజ్ చేయడం కానీ అక్కడున్న వరద ముంపు ప్రాంతాలను కూడా మేము కాపాడగలిగాము, వాటర్ను సేవ్ చేయగలిగినామని చెప్తున్నారు. ఇలాంటి మరి సోర్స్ ఉన్నప్పుడు మనము ఈ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నామని ఒక అవగాహన లోపంతోనే భారతదేశంలో ఇంకా అవేర్నెస్ లేదు. ఆ అవేర్నెస్ కోసం ఇంకా ప్రయత్నం చేస్తున్నాం. కానీ బయట దేశాల్లో ఉన్నవారు ఇలాంటి టెక్నాలజీని వాడుకొని వారికి
కావాల్సిన నీటిని స్టోరేజ్ చేసుకుంటున్నారు. తాగేందుకు నీరు, నివసించేందుకు కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చుకునేందుకు నీరు అవసరం. కాబట్టి ఆ నీటి మీద మేము ప్రతి సమస్యకు సొల్యూషన్ మా దగ్గర ఉంది. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నీటికి సంబంధించి మమ్మల్ని సంప్రదిస్తే పూర్తి స్థాయిలో పరిష్కారం చూపుతాము, ప్రతి ఒక్కరికి నీళ్ళు అందిస్తామంటున్నారు. కెమెరామెన్ ప్రకాష్తో మహేందర్, పబ్లిక్ కోర్ట్ న్యూస్, హైదరాబాద్.